హైదరాబాద్ నార్సింగిలో ఆదిత్య వింటేజ్ కన్స్ట్రక్షన్ పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. ఈ కన్స్ట్రక్షన్ పై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఎదురుగా సర్వీస్ రోడ్డును మింగి ఆదిత్య వింటేజ్ భారీ భవనం నిర్మిస్తున్నారని బీజేపీ ఎంపీ ఆరోపించారు. అడ్డగోలుగా ఆదిత్య వింటేజ్ నిర్మాణాలు చేపడుతున్నారని, సర్వీస్ రోడ్డు లేకుండా నిర్మాణం చేస్తుంటే ఎలా అనుమతించారని ప్రశ్నించారు. ఎఫ్టీఎల్లో నిర్మాణం జరుగుతోందన్నారు. ఎవరి ప్రమేయంతో ఈ నిర్మాణాలు చేస్తున్నారని నిలదీశారు. రోజుల నుంచి కురిసిన వర్షాల వల్ల మేముండేటువంటి నార్సింగ్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఒక ప్రకృతి విధ్వంసం, ఒక అక్రమ నిర్మాణానికి సంబంధించి మొత్తం నీళ్ళే ఉన్నాయి. మీ మూసిలా ఇవి 12 గేట్లు 4 ఫీట్లు ఎత్తెత్తితే ఇగో ఇన్ని నీళ్ళు ఇట్లా నిండిపోయినాయి బిల్డింగ్ చుట్టూ. రేపు ఈ బిల్డింగ్ కట్టి వాడు అమ్ముకొని పోతాడు బిల్డర్. కొనుక్కున్న వాళ్ళకి 5 ఫ్లోర్ల దాకా నీళ్ళు వస్తాయి. దీంట్లోకి 1 కాదు 2 కాదు, కళ్ళతో చూస్తే తెలుస్తాయి. దీని ఏదో పెద్దగా సైంటిస్టులు వచ్చి, రెవెన్యూ వాళ్ళు వచ్చి ఏదో చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు అక్కడికి వచ్చి నిల్చుంటే రింగ్ రోడ్ మీద నార్సింగి పోలీస్ స్టేషన్కి ఎదురుగా నిల్చొని పోలీస్ స్టేషన్కి అపోజిట్ సైడ్ చూస్తే మీకు ఇంత స్పష్టంగా కనబడుతుంటాయి. రింగ్ రోడ్కి 100 గజాలు సర్వీస్ రోడ్ను మింగి కడుతున్నారు. ఎట్లా ఇస్తారు అనుమతులు? ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖని ఈ ఫోటోలన్నీ అటాచ్ చేసి పంపిద్దాం అనుకుంటారు. ఒక కాపీ హైడ్రా కమిషనర్ రంగనాథ్